నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం ఎస్సీ కాలనీలో భూ వివాదం వెలుగు చూసింది. 1975లో తమ తండ్రికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ప్రస్తుతం ఇతరులు అన్యాయంగా ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తూ మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించగా స్థానికంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో 9 అంకణాలకు సంబంధించిన బిల్లులు కూడా మంజూరయ్యాయని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ఆ స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయిన బాధితులు అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చెయ్యాలని మీడియా ద్వారా కోరారు. నా పేరు పేట చైతన్య, తోటపల్లి గూడూరు మండలము. మాకు పూర్వంలో 1975లో మాకు మా అమ్మ మా నాయనకి మంజూరు చేశారు గవర్నమెంట్ భూమి. ఇచ్చిన తర్వాత అప్పట్లో మా ఆవులు బర్రెలు ఎన్ని కట్టుకుంటా మేము దాంట్లో విధంగా ఉన్నాము. మా అమ్మలు కూడా అప్పుడు 150 రూపాయలు మాకు గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లో ఇల్లు కట్టుకోమని. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దాంట్లోనే ఉన్నాము మేము. ఉన్న తర్వాత 2019లో మాకు మా అమ్మని మా నాయన్ని మేము ఇల్లు కట్టుకున్న సమయంలో తర్వాత దాన్ని ఖాళీ చేసిస్తామని చెప్పి ఆ స్థలం ఖాళీ చేపించేసి తర్వాత మట్టి గిట్టు దోలిస్తాము, మీకు దానికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి మాకు వాళ్ళని నమ్మించి మోసం చేశారు. తర్వాత వాళ్ళు పక్కకు వచ్చిన తర్వాత దాన్ని మేము ఏరే వాళ్ళకి మేము వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకోవాలని దాని ఎమ్మడికి ఆడకపోతే తర్వాత వచ్చేసి వాళ్ళు మేము దీంట్లో మాకు స్థలము మాకు ఈ విధంగా మేము ఇచ్చేస్తున్నాము, వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అని చెప్పారు మాకు. తర్వాత మేము వచ్చేసి మాదేవిపోయిన అని చెప్పి మేము తర్వాత అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళాము. తర్వాత దాన్ని అధికారుల తీసుకెళ్ళిపోతే దాన్ని ఎంక్వైరీ చేస్తానన్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మాదే అని నేను చెప్పాను అన్నారు. చెప్పిన తర్వాత ఏమంటే తర్వాత వచ్చి ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేము దాన్ని ఎంఆర్ఓ గారు క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఏంటంటే ఇల్లు కట్టుకున్న సమయం తర్వాత ఇల్లు క్లోజ్ అయిపోయిన తర్వాత మేము ఇల్లు దాంట్లో కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మా దీంట్లో స్థలం మాది ఉండదు అని చెప్పని వేరే వాళ్ళు మా దాంట్లోకి వస్తూ ఉన్నారు. మాకు అధికారులు సూచన దాకా తీసుకెళ్ళి మాకు ఈ విధంగా ఇల్లు కట్టుకోవాల్సినట్టుగా మాకు అధికారులు చేయాలి, వాళ్ళే మాకు న్యాయం చేయాలి. అది వాళ్ళకే చెప్పుకోవాలి. మేము నమస్తే సార్, నా పేరు గీత, మాది వెంకన్నపాలెం తోటపల్లి గూడూరు మండలం. మా పెద్దోళ్ళకి మా అత్త మా మామకి 1975లో ప్రభుత్వం 18 అంకణాలు కేటాయించారు. అప్పుడు అవి కేటాయించిన వాటిని వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఈ బర్రెలు తోలుకుంటా మొత్తం మేమే వాడుకుంటానే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలైనా వాడుతానే ఉన్నాము. మేము ఏరే దగ్గర ఉండి ఉండే లోపల మా ముసలోళ్ళు ఏడే ఉన్నారు. చెట్లు గిట్లు ఉన్నాయి తీసిచ్చేసి నీకు మట్టి తోలిస్తామమ్మా, గుంటగా ఉంది అని చెప్పి వాళ్ళ చేత ఖాళీ చేపించి వాళ్ళకి మా తెలియకుండానే పనిచేసారు. స్థలాన్ని పనిచేసేసి ఈతో పాటు చేశారు. మేము ఇల్లు కడదాము అని చెప్పి ఆడకొచ్చే లోపల మా స్థలం ఇది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చేసేసారు. రాగానే మేమేం చేసామంటే అధికారులను కలిస్తే అధికారులు ఏమో సర్వే చేశారు. వచ్చి సర్వే చేసి మొత్తం ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఆర్ఐ గారు అందరూ వచ్చి సర్వే చేస్తే పలానా పేట లక్ష్మమ్మ వెంకటేశ్వర్లు అని స్థలం తేలిపోయిన తర్వాత వాళ్ళు అమ్మ ఇచ్చిన్నారు కదా ఆ స్థలాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి ఆ ఏరే వాళ్ళని ఏరే దగ్గర ఇయ్యండి, వాళ్ళ స్థలం వాళ్ళకి వదిలేయండి అని చెప్పి మాకు చెప్పారు. అప్పుడు మమ్మల్ని ఇల్లు కట్టుకోమంటే మేము కట్టుకున్నాం. 2 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకొని. 2 సంవత్సరాలు అయితే ఇప్పుడు కావాలని మళ్ళీ ఈ విధంగా మా స్థలము మా కాడికి వచ్చింది మాకు ఇయ్యండి అని చెప్పి అందరి చేత ఒత్తిళ్లు చేపించి మా మీదకి పంపించి మా ఇల్లు ఇప్పుడు కట్టుకోవాల్సిన ఇల్లు ఆపేశారు. 7 వస్తువులు ఆడ తోలేసి సామాన్లు అన్ని తోలేసి నేను నానా ఇబ్బందులు పెడతాను. అదేమంటే కేసుల్లో పెడతాము, మిమ్మల్ని అట్ట చేస్తాము ఇట్ట చేస్తాము, మాకు అది ఉంది మాకు ఇది ఉంది అని చెప్పి అందరూ ఒత్తిడి చేసి పంపిస్తున్నారు. మాకేం లేదు సార్, మాకైతే మా పక్కన అయితే అన్యాయం ఏం లేదు. బిల్లులు బడి ఉన్నాయి, పట్టా ఉంది, మా సార్ అందరికీ ఉన్నాయి ఇక్కడ స్థలాలు. మా ఒక్క స్థలంకై ఎందుకు ఇట్లా చేశారు? ఆ పక్క స్థలం ఉంది ఆ పక్క స్థలం ఉంది, అవి పంచలేదే. మాది మధ్యలో స్థలం ఎందుకు పంచారు? మేమేం అన్యాయం చేసాము? ఎవరికి మేమేం అన్యాయం చేయలే. మా స్థలం కోసం మేము పోరాడుకొని మేము చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నాం. పంచుకోండి బంజరు భూమిగా కూడా ఏం పెట్టలా. అందరు వచ్చిన వాళ్ళు అందరూ ఎంక్వైరీ చేసుకొని కూడా పోయి ఉంటారు. కానీ కావాలని ఇట్లా చేస్తున్నారు. మా దాన్ని మాకు కొంతమంది ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళని ఒత్తిడి చేసి ఇట్లా సార్లని అందరిని పంపిస్తున్నారు. మాకు కక్షపూర్వకంగా రాజకీయ పరంగా ఇన్ని మా ఆయన మీద పెట్టి ఇట్లా నానా కేసుల్లో ఇరికిచ్చి ఇన్ని చేస్తున్నారు. ఎంత ఇబ్బంది, కనీసం 4 నెలల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే మేము అంత ఇబ్బంది పడుతున్నాం. ఇంత
మాకు దయదలిసి మేము మీకు నమస్కారం చేసుకుంటున్నాం. మా స్థలం మాకు కావాలి, మా ఇల్లు మేము కట్టుకోవాలి. మాకు మాది ఇప్పించండి మీరు. అదే సార్ ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు అందరికి కూడా నేను చెప్పుకుంటున్నా, మాది ఏం అన్యాయం ఏమి లేదు, అందరికీ తెలుసు, మీరు అందరికి కూడా తెలిసి మాకు న్యాయం చేయండి. అధికార పూర్వకంగా ఇన్ని కావాలని చేస్తున్నారు. మీరు దయించి మాది మాకు మాత్రం మా ఇల్లు మేము కట్టుకునేటట్టు మాకు చేయండి. మా పత్రాలు మాకు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీరు ఎట చేస్తారో మాకు తెలీదు. మాకు మాత్రం మా న్యాయం చెయ్యాలా. మేమేం ఎవరి ఆడికి అన్యాయంగా పోలేదు, మా న్యాయంగానే మేము చేస్తున్నాము. ఇంతకు మాకు ఎవరు లేరు చేసేదానికి, ఇన్ని చెందేదానికి మాకు ఎవరు అధికారులు లేరు, ఎవరు లేరు. మీరు చూస్తానే ఉన్నారు, గమనిస్తానే ఉన్నారు. మేము ఎంతమంది వస్తున్నామో, వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రెజర్ల మీద ఎన్ని చేస్తున్నారో, మేము ఎంత చేస్తున్నామో మీకు తెలియదు ఏం లేదు. ఇంకేం మేమేం చేయలేక ఈ రకంగా మేము చేసుకుంటున్నాం, మీకు మనం ఇచ్చుకుంటున్నాము. దయచేసి మా స్థలం మాకు ఇప్పించేసి మేము ఇల్లు కట్టుకునేది చేయండి. మాకు ఇల్లు లేదు, ఇదే మేము కోరుకునేది. Please subscribe SS News AP.